నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 6 శాఖలు అంటే దాదాపుగా 6 మంత్రి శాఖలైతే ఇంకా విస్తరణ చేయలేదు. ముఖ్యంగా విద్యార్థి శాఖ మంత్రికి సంబంధించి ఎవరిని గూడా మంత్రిగా చేయలేదు. మరి విద్యార్థులందరూ గూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలంగాణలో తెలుస్తున్నటువంటి విషయాలన్నీ గూడా మనం చూస్తా ఉన్నాము. అయితే మరి విద్యార్థులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు? ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ గూడా పూర్తవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? మరి ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. విద్యార్థుల గురించి ఎప్పటినుంచో పోరాడుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా ఆయన ముందుంటారనమాట. నమస్కారం సార్. నమస్తే శాస్త్ర గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్. విద్యార్థుల గురించి మీరు ఎప్పటినుంచో అవును. ఎప్పుడు ఫైట్ చేస్తా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా గాని ముందుంటారు. సో, మరి ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు విద్యా కమిషన్ గాని, లేదంటే విద్యార్థికి సంబంధించి ఎటువంటి మంత్రి కూడా ఇక పోస్ట్ ఇవ్వలేదు. యెస్. మరి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల బాగోగులు ఎవరు అవును. చూసుకుంటారంటారు? ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం జెప్పింది? మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటాం అని జెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కినెంబటే ఒక లిక్కర్‌కి ఒక శాఖ మంత్రి పెట్టారు గానీ, విద్యకు ఒక శాఖ మంత్రి లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తవ్వడానికొస్తుంది. ఇప్పుడు కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు. మాకు ఫీజు కడితేనే విద్యార్థులు ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని జెప్పి కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు. కాలేజ్ యాజమాన్యాలు గూడా రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ గావచ్చు, అన్ని కాలేజ్ యాజమాన్యాలు గతంలో బంద్ జేస్తే, "వద్దు పిల్లల భవిష్యత్ దెబ్బతింటది, పిల్లల చదువు దెబ్బతింటదని" జెప్పి కృష్ణన్న గారి నేతృత్వంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తే, ప్రభుత్వం ఇదిగో ఇస్తున్నాం స్కాలర్‌షిప్, అదిగో ఇది ఇస్తున్నాం స్కాలర్‌షిప్ అనుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే నిధులు కేటాయించుకుంటూ విద్యార్థులను గాలికి వదిలేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు కాలేజ్ యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు. మాకు విద్యార్థులు ఫీజు కడితేనే ఇప్పుడు మీకు హాల్ టికెట్లు ఇస్తాము. లేకపోతే హాల్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి తేల్చి చెప్తా ఉన్నారు. విద్యార్థులు అయోమయ స్థితిలో విద్యార్థులయ్యి ఇప్పుడు ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తవ్వడానికి వస్తుంది కాబట్టి విద్యార్థులు చదువుకోవాలి. కానీ విద్యార్థులు మధ్యలో చదువు ఆపేసి క్యాటరింగ్ పనులకెళ్తా ఉన్నారు. రోజువారీ కూర్లకెళ్తా ఉన్నారు. మరి విద్యార్థులను గాలికి వదిలేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొకటి సార్, రీసెంట్‌గా ఇంటర్మీడియేట్ గూడా హాల్ టికెట్ ఇష్యూ ఏదో అయినందుకు తర్వాత హాల్ టికెట్ లేకుండా ప్రతి ఒక్కరిని అనుమతించండి అని జెప్పారు. అవును. హాల్ టికెట్ ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వం అంత వైఫల్యం చెందిందంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యా పైన పర్యవేక్షణ లేదు. ఒక విద్యాశాఖ మంత్రి లేరు. ఎవరికైనా మేము నివేదిక సమర్పించాలన్నా, లేకపోతే చెప్పాలన్నా ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే అనేకమైన సమస్యలకు పరిష్కారం ఒక మంత్రి దగ్గర సాధ్యమవుతది. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల అనేకమైన సమస్యలు అంతెందుకు ఉదాహరణకు చెప్తా. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ బొమ్మతో ప్రింట్ అయ్యి టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి. మళ్ళీ సర్దుబాటు చేసుకొని మళ్ళీ రివర్స్ తీసుకోవడం జరిగింది. విద్యలో అనేకమైన లోటుపాట్లు ఈరోజు చూసుకోవచ్చు. 75 ఏళ్ల స్వతంత్రం ఈ ఫీజు రియంబర్స్‌మెంట్ అన్న స్కీము ఉట్టిగా రాలేదు. కృష్ణయ్య గారు 5 రోజులు ఆమరణ దీక్ష చేసి ఫీజు రియంబర్స్‌మెంట్ అన్న గొప్ప స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ ఫీజు రియంబర్స్‌మెంట్ అన్న గొప్ప స్కీమ్ ద్వారా ఒక తోపుడు బండి వాళ్ళ పిల్లలు, ఒక రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు ఈరోజు ఇంజినీరింగ్, మెడిసిన్ చదివి అనేకమైన విదేశాలలో చదువుతున్నారంటే దానికి కారణం ఫీజు రియంబర్స్‌మెంట్ అన్న స్కీమ్. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 14,75,000 విద్యార్థులతో భవిష్యత్తుతో చెలగాటమాడుతుంది. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తవ్వడానికి వస్తా ఉంది. స్కాలర్‌షిప్‌లు, ఫీజులు బకాయిలు చెల్లించకపోవడంతో వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడ్డది. ఇంకొకటి ఈరోజు సంక్షేమ హాస్టళ్ల పరిస్థితికొస్తే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క సంక్షేమ హాస్టల్స్ కూడా సొంత భవనాలు లేదు. కలెక్టరేట్ సొంత భవనాలు కడతారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు కడతారు. స్కై ఓవర్‌లు కడతారు. ఫ్లై ఓవర్ కడతారు. కలెక్టర్లు హాస్టల్స్‌లో ఒక కలెక్టర్ తయారవుతారు. ఒక ఇంజినీర్ తయారవుతారు. ఒక ఎస్పీలు తయారవుతారు. ఒక పెద్ద పెద్ద సైంటిస్టులు తయారవుతారు. పెద్ద పెద్ద లీడర్లు కూడా మన సంక్షేమ హాస్టల్స్ నుంచి వచ్చినారు. అట్లాంటి హాస్టల్స్‌కి ఒక్క సొంత భవనం లేదు. మరి గురుకుల పాఠశాలల విషయాలకొస్తే మాత్రం గురుకుల పాఠశాల దేశానికే ఆదర్శమైంది. గురుకుల పాఠశాలలో దాదాపు 55 మంది విద్యార్థులు చనిపోయారు. 1200 మంది పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రుల పాలయ్యారు. గురుకుల పాఠశాలలో రాజకీయ తెరలేపుతా ఉన్నారు. ప్రతిపక్షాలు పోయి చూస్తారు.
ప్రతిపక్షాల కుట్ర కారణంగా విద్యార్థులు చనిపోయారని చెప్పి ప్రభుత్వం అంటది. మరి ఎవరు కుట్ర చేస్తున్నారంటే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే కదా ఇక్కడ. ఎంతో మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో వేయాలని చెప్పి కలలుగానే వారి తల్లిదండ్రులు. అదే గురుకుల పాఠశాలలో వేసినందుకు తల్లిదండ్రులు కన్నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గురుకుల పాఠశాలలో మొన్న సుదర్శన్ థియేటర్‌లో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చిరుగా, దానికి ఇయ్యాలి. మేము కాదంటలేము. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చేసిందిగా. అదే విధంగా గురుకుల పాఠశాల చనిపోయిన విద్యార్థులకి ఒక్కొక్క కుటుంబానికి 2,00,00,000 ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరి పిల్లలైనా పిల్లలే. ఎందుకంటే వాళ్ళు విద్యార్థులు ఎంతో భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు ఎంతో పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి ఎన్నో కలలు కన్నారు తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రుల కలల మీద నీళ్లు చల్లే విధంగా ప్రభుత్వం వైఫల్యం ద్వారా విద్యార్థులు చనిపోయినారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చనిపోయిన విద్యార్థులకి 2,00,00,000 ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే విద్యాశాఖ మంత్రి పెట్టాలి. తక్షణమే పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేని పక్షంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం ఊరికే రాలేదు, 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ సాధ్యమైంది. అదే తెలంగాణ కోసం ఈరోజు మళ్ళీ తెలంగాణ విద్యార్థి ఉద్యమం శ్రీకారం చుడతాం. ఎందుకంటే విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పి ప్రతి ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పి విద్యార్థులను మోసం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు. ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసిరో తెలంగాణ కోసం, అదే విధంగా 1,00,000 మంది విద్యార్థులతోటి పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించకపోతే మాత్రం 1,00,000 మంది విద్యార్థులతోటి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున విద్యార్థి మార్చ్ చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం పీఠాలు దించే విధంగా విద్యార్థి ఉద్యమాలు చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్ సార్. సో విన్నారు కదండి. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే హెచ్చరిస్తున్నారో వాటికి సమయం దగ్గర పడుతుంది. ఇకనైనా గానీ విద్యార్థులకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేదే లేదని కూడా చెప్తా ఉన్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ.